హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్యాస్ వరల్డ్. నేను మీ రమ్యాని. ఈరోజు నేను నాతో పాటు మీ అందరినీ ఒక బ్యూటిఫుల్ ప్లేస్కి అయితే తీసుకెళ్దాం అనుకుంటున్నాను. అదేంటంటే వన్ ఆఫ్ ద వరల్డ్స్ మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ నయాగరా ఫాల్స్ అన్నమాట. సో ఈరోజు మేమైతే రెడీ అయిపోయాము బయలుదేరడానికి. నాతో పాటు లేట్ చేయకుండా మీరు కూడా వచ్చేసేయండి. నయాగరా ఫాల్స్ అయితే మేముండే ప్లేస్ నుంచి 3.5 అవర్స్ దూరంలో ఉందండి. సో అందుకని మేమైతే అర్లీగానే స్టార్ట్ అయిపోయాము. సమ్వేర్ అరౌండ్ 8 o'clock కల్లా బయలుదేరాము. ఫస్ట్ 1 hour అయితే పెద్ద వర్షం కూడా పడిందండి. తర్వాత వర్షం తగ్గి చల్లగా ఉంది. సో మేమైతే హాయిగా వెళ్ళిపోయామన్నమాట. మా ప్లేస్ నుంచి 3 states దాటాల్సి ఉంటుంది. మేము ఉండేది ఒహాయో. సో పెన్సిల్వేనియా, ఈ నయాగరా ఫాల్స్ న్యూయార్క్లో ఉంటుంది. సో ఆల్మోస్ట్ 3 states దాటిన తర్వాత నయాగరా ఫాల్స్ అయితే వస్తుంది. ఇప్పుడు మనం అయితే న్యూయార్క్లోని బఫెలో దగ్గరికి వచ్చేసామన్నమాట. ఇది బఫెలో డౌన్ టౌన్. చూడ్డానికి చాలా బాగుంటుందని ఇవి కూడా కొన్ని క్యాప్చర్ చేసాము. ఈ బ్రిడ్జిని చూడంగానే నాకైతే హౌరా బ్రిడ్జ్ గుర్తొచ్చిందండి. ఇది నయాగరా రివర్ మీద ఉన్న బ్రిడ్జ్ అన్నమాట. సో దీన్ని చూడంగానే ఒకసారి నాకు ఇండియా గుర్తొచ్చింది. మనం ఇప్పుడైతే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. సో ఇప్పుడైతే మనం పార్కింగ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము అన్నమాట. దీన్ని గోట్ ఐలాండ్ అంటారండి. ఇప్పుడు మనం అయితే కార్ పార్క్ చేసేసుకుని ఇలా నడుస్తూ గోట్ ఐలాండ్లోని నయాగరా స్టేట్ పార్క్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. మామూలుగానే ఇది చాలా క్రౌడీ ప్లేస్. అందులోన సమ్మరు, అందులోన మేము వెళ్ళింది వీకెండ్ కాబట్టి చాలా క్రౌడీగా అయితే ఉన్నది. ఇప్పుడు మనమైతే మన నయాగరా స్టేట్ పార్క్ ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇప్పుడైతే మనం నయాగరా స్టేట్ పార్క్ లోపలికి వెళ్ళి ముందుగా కేవ్ ఆఫ్ ద విండ్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఈ కేవ్ ఆఫ్ ద విండ్స్ ఎంట్రన్స్ దగ్గరే టికెట్స్ తీసుకుని వాళ్ళు ఒక పర్టికులర్ టైం స్లాట్ అయితే అలాట్ చేస్తారు. ఆ టైం స్లాట్ వచ్చేంత వరకు మనం ఇలా వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ప్యాకేజెస్ తీసుకున్న వాళ్ళకైతే ఇలాగా గైడ్ని కూడా హైర్ చేసుకోవచ్చు అనమాట. సో ఆ గైడ్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. టూర్ అంతా కూడా ఆ గైడ్ సహాయంతో ఫినిష్ చేయొచ్చు. కానీ మేమైతే ఇండివిజువల్గానే వెళ్ళలేమన్నమాట. సో ఇలాగా టికెట్ స్కాన్ చేసి లోపలికైతే పంపిస్తారు. లోపలికి వెళ్ళిన తర్వాత ఇలా హైర్ చేసుకున్న గైడ్ ఎవరైతే ఉంటారో ఆయన నయాగరా ఫాల్స్ యొక్క డీటెయిల్స్ కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. సో ప్రతి వాళ్ళు హైర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అక్కడ ఇన్ఫర్మేషన్ అంతా ఇలా బోర్డ్స్ పైన అయితే రాసి పెట్టుంటుంది. స్క్రీన్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఆ స్క్రీన్స్ మీద, ఈ బోర్డ్స్ మీద ఉన్న ఇన్ఫర్మేషన్ చదువుకుంటే సరిపోతుంది. అంతేకాదండి, లోపలికి వెళ్ళిన తర్వాత ఒక చిన్న మినీ థియేటర్ అయితే ఉంటుంది. అందులోని నయాగరా ఫాల్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మొత్తం స్క్రీన్ మీద ఇలాగా ఒక చిన్న డాక్యుమెంటరీ ఫిలిం కింద వేస్తారనమాట. అది చూస్తాము. దాని తర్వాత లోపలికి వెళ్ళిపోవడమే. ఇప్పుడు ఇక్కడ నుంచి లిఫ్ట్లో మనల్ని కింద కేవ్స్ దగ్గరికి అయితే తీసుకెళ్తారనమాట. కేవ్స్లోంచి ఇలా బయటికి వాక్ చేసుకుంటూ వెళ్తే మనం కేవ్ ఆఫ్ ద విండ్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. కేవ్ ఆఫ్ ద విండ్స్ అంటే మన వాటర్ ఫాల్స్ యొక్క బేస్ దగ్గరికి మనల్ని అయితే తీసుకెళ్తున్నారండి. అదేంటంటే పైనుంచి వాటర్ ఫాల్స్ పడుతూ ఉంటే మనం ఆ కింద బేస్ పాయింట్ దగ్గరికి అయితే ఇప్పుడు మనం వెళ్ళిపోతున్నాము. ఇక్కడే మనకి రెయిన్ కోట్స్ లాంటివి కూడా ప్రొవైడ్ చేస్తారు. ఎందుకంటే మనం తడిసిపోకుండా ఉండడం కోసం అని చెప్పి. బట్ చాలామంది అయితే తడవడానికే ఇష్టపడతారు.
వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే చూడడానికి 2 కళ్ళు సరిపోవటం లేదు, అంత బాగుంది వాటర్ ఫాల్స్ అయితేను. ఇక్కడ మొత్తం 3 వాటర్ ఫాల్స్ అయితే ఉంటాయి. అందులో ఒకటి అమెరికన్ వాటర్ ఫాల్స్, బ్రైడల్ వేల్ వాటర్ ఫాల్స్, హార్స్ షూ వాటర్ ఫాల్స్. ఈ మూడింటిని కలిపి నయాగరా ఫాల్స్ అని అంటారనమాట. గాలైతే మామూలుగా లేదండి బాబు, అసలు నేనైతే రికార్డ్ చేయగలనో లేదో అని అనిపించింది, అంత విండీగా ఉంది. మామూలుగానే నీటి మీద గాలి చాలా ఎక్కువగా వేస్తుందని అంటారు, అందులోన ఆ రోజు అక్కడ వర్షం కూడా పడింది. సో చాలా విండీగా ఉందన్నమాట. బ్యూటిఫుల్గా ఉండే ఈ వాటర్ ఫాల్స్ని మన కళ్ళతో మనం చూడాలే తప్ప మాటల్లో వర్ణించడం చాలా కష్టం అండి. నాకైతే బాహుబలిలోని ధీవర సాంగ్ అయితే గుర్తొస్తుంది. పైకి వెళ్ళి ఆ వాటర్ ఫాల్స్లో తడవడానికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ చూసారు కదా ఎంతమంది చిన్నపిల్లల్లాగా తడుస్తున్నారో ఈ వాటర్ ఫాల్స్లోని. ఆ ఎంజాయ్మెంటే వేరేలేండి. చూసారు కదా ఎంత అద్భుతంగా ఉందో మన నయాగరా ఫాల్స్ అయితేను. మొత్తం ట్రిప్ విశేషాలన్నీ ఒకే వీడియోలో కవర్ చేయడానికి చాలా లెంత్ ఎక్కువైందండి, అందుకని మరో పార్ట్లో మళ్ళీ కలుద్దాం. అందాక బాయ్.